ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు భారీగా తరలివచ్చి కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలెక్టరేట్ కార్యాలయంలోనికి దూసుకు వెళ్లేందుకు యత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి అదుపులో ఉంచేందుకు ఏబీవీపీ కార్యకర్తలను అరెస్టు చేసి ఆదిపట్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు. పెండింగ్ లో ఉన్న 8,500 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీరామ్ డిమాండ్ చేశారు. అకాడమిక్ పూర్తి చేసుకున్న నేటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం శోచనీయమన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ సర్కార్ కూడా విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు ఏబీవీపీ నేత శ్రీరామ్. స్కాలర్షిప్ ని పూర్తిగా విడుదల చేయాలని చెప్పి ఈరోజు రంగారెడ్డి మెజిస్ట్రేట్ ముందుకు ధర్నాకు రావడం జరిగింది. అయితే రాష్ట్రం లోపల అనేక రకాలుగా విద్యావంతులు విద్య పూర్తవుతుంది, కానీ వారి ఉన్నత విద్య కోసం వెళ్ళడానికి సర్టిఫికేట్లు తీసుకుందామంటే ఎక్కడ కూడా కళాశాల యజమానుల సర్టిఫికేట్లు ఇవ్వనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నది. ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి, కానీ విద్యార్థుల యొక్క జీవితాలు మారతలేవు. ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ 8,500 కోట్ల ఫీజులు ఈరోజు బకాయిలో ఉన్నాయి. మారుమూల విద్యార్థులు, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నటువంటి తరుణం లోపల ఈ యొక్క విద్యకు అడ్డుకట్ట వేయడానికి, విద్యార్థుల యొక్క భవిష్యత్తును ఆపడానికి ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతా ఉంది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఎన్నో ప్రభుత్వాలు ఏమేమో చేస్తున్నాయి, మేము వచ్చినాక విద్యార్థులకు న్యాయం చేస్తాం, విద్యార్థులను ఆదుకుంటామని చెప్పిండు. కానీ ఈ రోజు విద్యార్థులను ఏ రకంగా పట్టించుకుంటుందని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అడుగుతా ఉన్నది. దాదాపు 8,500 కోట్ల ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు బకాయిలు పెట్టుకుని వాళ్ళ జీవితాలు నాశనం చేస్తా ఉన్నారు. పేద బడుగు బలహీన విద్యార్థుల యొక్క జీవితాలు అర్ధాంతవంతంగా నిలిచిపోతా ఉన్నాయి. గ్రామాల నుండి బలుగు బలహీన వర్గాలకు చెందినటువంటి నిరుపేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి ఎంతో మంది విద్యార్థులు వారి యొక్క జీవితాలు, వారి యొక్క పేరెంట్స్, నా కొడుకు ప్రైవేట్ కూడా ఎక్కుతారని చెప్పి ఎంతో మంది ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతా ఉంటే వాని బీటెక్ అయిపోయినా కూడా సర్టిఫికేట్ రాకుండా వారి జీవితం అర్ధాంతంగా నిలిచిపోయి ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పోకుండా, హైయర్ ఎడ్యుకేషన్ పోకుండా జాబ్ చేసుకున్నటువంటి దిస్తుది తెలంగాణ రాష్ట్రంలో చూస్తా ఉన్నాము. ఎక్కడ కూడా ఏ కాలేజ్ యాజమాన్యం కూడా విద్యార్థి బీటెక్ అయిపోయినా కూడా 4 సంవత్సరాలు కలుస్తున్నప్పటికీ కూడా ఏ ఒక్క స్టూడెంట్ కి సర్టిఫికేట్ లేనటువంటి దుస్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉన్నది. ప్రతి ఒక్క స్టూడెంట్ సర్టిఫికేట్ కావాలంటే కాలేజ్ యాజమాన్యాలు డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు. ఇదే ఖబర్దార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వమా, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి ముందున్నటువంటి పాలకుడు కేసీఆర్ కి పట్టినటువంటి గతి ఏదైతుందో వెంటనే ఏదైతే 8,400 కోట్ల స్కాలర్షిప్ ఏదైతే పెండింగ్ ఏదైతే ఉందో ఇమీడియట్ గా నువ్వు రిలీజ్ చేయకపోతే ఇదే గతి నీకు పడుతుంది. ఇమీడియట్ గా 8,400 కోట్ల స్కాలర్షిప్లు వెంటనే రిలీజ్ చేసి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో సెప్టెంబర్